దేవుని మహాత్మ చేత మరి డిసెంబర్ 1వ తారీఖున ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన నేను రక్షించబడి నాటి నుండి నేటి వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి తన సన్నిధిలో కొనసాగడానికి ఆయన కృపనిచ్చి నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుడు ఎంతగానో స్తుతిస్తున్నా. తద్వారా మరి 2000 సంవత్సరంలో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ప్రైవేట్ జాబ్ చేస్తూ అక్కడ 2011 వరకు అక్కడ ఉన్నా. 2011వ సంవత్సరంలో ఆత్మలలో మరి పరిచయ నిమిత్తమై మరి సంఘ ప్రియులు మరి కోరి ఆహ్వానించగా నేను జాబుకు రిజైన్ చేసి 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి ఆత్మలకు మళ్ళా తిరిగి రావడం, అక్కడ పరిచయలో కొనసాగుతూ ఉండగా వచ్చిన 3 నెలలకే నాకు లెఫ్ట్ కాలు అంటే పురుష చేతి కాలు మరి బైక్ స్కిడ్ అయి కింద పడి ఫ్రాక్చర్ అయింది. మరి 6 నెలలు పెట్టేస్తూ తద్వారా మరి దేవుని సన్నిధిలో సంఘంలో మరి ప్రార్థించి కనిపెట్టి ప్రకటన చేసినప్పుడు మరి సేవా సమర్పణ జరిగి సేవ కొరకై ఫుల్ టైం మరి ప్రభు సేవ చేయాలన్న ఆలోచనతో మరి నేను సంఘానికి తెలియపరిచినప్పుడు వారు అంగీకరించి మరి 2012 మే 27వ తారీఖు సేవా సమర్పణ జరగడం జరిగింది. ఆ తర్వాత మరి దేవుని సేవలో కొనసాగుతూ ఉండగా కొన్ని అభ్యంతరాలు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు తన కృప చేత మరి తన పనిలో కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అలాగనే మరి నాకు 3 కుమారులు. మరి పెద్ద అబ్బాయి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. రెండవ అబ్బాయి అదే సాఫ్ట్వేర్ మరి కోచింగ్ తీసుకుంటున్నాడు. 3వ అబ్బాయి కడపలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అలాగనే మరి ఆత్మల స్థానిక సంఘంలో మరి పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి నూతన ఆత్మలు కూడా మరి చేర్చబడుతూ ఉండగా సంఘము అభివృద్ధి చెందడానికి విస్తరించడానికి మీరందరూ ప్రార్థన చేసి సహకరించాలని ఒకపేట మనవి చేస్తున్నాం. మంచిది పిల్లరా, మరి అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో జీవిస్తూ ఉండగా మరి ప్రభు తన స్వరూపమిచ్చి సంపాదించిన సంఘాలను ఆయన కాయిచు మరి తన పనిని జరిగిస్తూ ఉంటుండగా మనము ఆయన సంపాదించిన సంఘాలలో కొనసాగుతూ ఉంటుండగా మరి ప్రభువుకు విధేయులమై జీవించడం ఎంతైనా మంచిది. మరొకటి ఏంటంటే తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం 3వ వచనంలో చెప్పబడినట్టుగా మరి అంత్య దినములు అపాయకరమైన కాలంలో వస్తున్నామని ఎరిగి అన్నాడు. అయితే ఈ దినాల్లో అది అన్ని జనుల గురించి రాయబడలేదు, సంఘాల గురించి రాయబడిన సంఘటనలు. అవి చదువుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, మరి దుఃఖం కూడా వేస్తుంది. అది చాలాసార్లు నేను ఆ మాటలు నన్ను
చదివినప్పుడు నా మనసులో ఎంతగానో వేదన కలుగుతుంది. దేవుని నమ్మిన ప్రజలు సంఘాలలో ఎటువంటి వారు ఉన్నారో అక్కడ రాశారు. నేను ఎక్కువసార్లు చదివేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయినవి ఏంటంటే తిమోతికి రాసిన 2 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, ఇవి నాకు చాలా మైండ్లో భద్రంగా ఉంటాయి. నాకు వాటిని ఎక్కువ చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ ఆదరించబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, నిలవబడడానికి చాలా ప్రయోజనకరమైన సంగతులు రాయబడి ఉన్నాయి. పత్రికలు చిన్నవే కానీ ఆత్మీయతలో ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవిగా నాకు ఉన్నాయి. అందులో పాత నిబంధనలో యోనా గ్రంథం నాకు చాలా ప్రాముఖ్యముగా నేను దాన్ని చదువుతాను. ఆ గ్రంథంలో మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు నన్ను మార్చిన గ్రంథం అది. కాబట్టి అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మంచిది పిల్లరా, చిన్నవాళ్ళనైనా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చిన్నవాళ్ళనే, అనుభవంలో కూడా చిన్నవాళ్ళనే. నాకంటే పెద్దవారు, చాలా పెద్దవారు, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు ఉన్నారు. ముందర నేను నిలబడి వాక్యాలు చెప్పేటప్పుడు ఎక్కడున్న కానుగాని దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీ మధ్యన వినియోగించుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను దేవునికి అప్పగించుకుంటూ ముందుకు సాగాలని ఇష్టపడుతూ ఉన్నాను. మంచిది పిల్లరా, నాకు అర్ధగంట సమయం ఇచ్చారు పెద్దలు, కానీ నాకు అర్ధగంట అవసరం కాదు. నేను 20 నిమిషాలు ముగిస్తా. నాకంటే పెద్దలు అనుభవం సుబ్రాయుడు సార్ గారి ద్వారా నేను వాక్యం వినాలనేది నా కోరిక. ఎందుకంటే 2 సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన మధ్య పెద్దలు ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన విధేయత ఏంటంటే, నేను ఎరిగిన సత్యం, నేను పాటిస్తున్న సత్యం ఇది. ఒకటి, వినువారు ధన్యులు అన్నాడు. చెప్పువారు ధన్యులు కాదా అని ప్రశ్న వేది. దయచేసి ప్రకటించే వారి పాదములు సుందరమైనవి, అవి ఎత్తైన స్థలంలో ఉంచబడి వారు ఇంకా స్థలం గొప్పది. వినువారు ధన్యులు అన్నాడు యాకోబు పత్రికలో. వినుటకు నేను నేర్చుకుంటున్న సందర్భం అదే. చెప్పాలనేది నా కోరిక కాదు. కాకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన వరాన్ని కొంతైనా వాడబడడం అనేది మంచిదని నేను ఇచ్చి, వాస్తవానికి సుబ్రాయుడు సార్ ఫుల్ టైం చెప్పాలనే నా కోరిక. కానీ అయ్యగారు ఏమన్నారంటే, ఉదయం సార్ రాకముందే చెప్పినాను, సార్ చెప్పాలంటే లేదు ఇద్దరు వాడబడాలంటే, సరే మంచిది, నేను కొద్ది నిమిషాలు మాత్రమే తీసుకొని సార్ గారికి సమయం చెప్తానని చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నా. ఇప్పటికే నా సమయం 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా 15 నిమిషాలు నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను అని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులో వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమను. అందుకని నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక. ప్రభునందు ప్రియులారా,
7వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ ఉన్నది అక్కడ. ఈ 7వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్లో ఇందులో మరి ఈ పారాగ్రాఫ్ను ధ్యానం చేయగలిగితే అనేక సంగతులు రాయబడి ఉన్నాయి. మొదటి వచనం కుటుంబం యొక్క భక్తి విధానాలు వివరణ అక్కడ రాయబడి ఉన్నది. వారెవరు ఎలాంటి వారో సాక్ష్యం ఉన్నది అక్కడ. రెండవది మరి వారి యొక్క లోటు, వారి యొక్క ఇబ్బంది ఏంటో, ఆ కుటుంబం యొక్క ఇబ్బంది లేక ఆ కుటుంబం యొక్క లోటు అక్కడ తెలియపరచబడతా ఉన్నారు. అలాగనే మరి 3, 4, 5 వచనాలు లేక 6 వచనాల వరకు మరి ప్రభు పని లేక ప్రభు యొక్క సేవ అక్కడ మనకు కనబడుతుంది. 7వ వచనం తన కుటుంబ పోషణ మనకు అక్కడ కనబడుతుంది. ఇవన్నీ ధ్యానం చేయగలిగితే చాలా పెద్ద చాప్టర్ ఇది. నేను వ్యక్తిగతంగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు చాలా విశేషమైన సంగతులు అందులో బయలుపరచబడ్డాయి. కానీ అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. కానీ నేను ఒక 2 ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. ఒక ప్రశ్న ఉన్నది, జవాబు ఉన్నది. అది మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనంలో ఆమె భర్త భక్తిని, ఆ కుటుంబం యొక్క వివరణ ఇచ్చింది ఆమె. ఎలీషా కాలంలో ఎలీషా శిష్యులలో ఒకని భార్య అన్న మాట మనం చూస్తున్నాం. ఆయన అప్పు చేసి చనిపోయాడు. అప్పు చేసినప్పుడు ఆమెకు తెలియదు, కానీ భర్త చనిపోయిన తర్వాత అప్పులవాడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు అర్థమైంది, నా భర్త అప్పు చేశాడు అని. అప్పు నిమిత్తమై చెల్లించడానికి వారి దగ్గర అమౌంట్ లేదు, ఏ ఆధారం లేదు వారికి. అలాంటి సందర్భంలో నా అప్పు తీరేంత వరకు ఎవరు వెళ్ళాలంట, నీకున్న 2 కుమారులు నాకు దాసులుగా వచ్చి ఆ అప్పు తీర్చాలి, నా అప్పు తీరిపోయేంత వరకు వారు నాకు దాసులుగా ఉండాలి అని ఇంటి మీదకి వచ్చినట్టుగా ఆమె సాక్ష్యం ఇచ్చింది అక్కడ. అయితే ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె వచ్చి అలాగ మొరపెట్టినప్పుడు ఎలీషా ప్రవక్త ఆమె అడుగుతున్న ప్రశ్న ఏంటి? నా వలన నీకేమి కావాలి? తర్వాత నీ ఇంటిలో ఏమున్నది? ఆమె ఇచ్చిన జవాబు ఏంటి? నా ఇంటిలో నూనె మాత్రమే ఉన్నది, అని తప్ప మరొకటి ఏమీ లేదు అని చెప్పి మనకు కనబడుతూ ఉన్నది. ఈ మాట చాలా విశేషమైన సంగతి. మనకు అందులో ఎంతో ఆత్మీయత ఉన్నది. ఒకటి, నా వలన నీకేమి కావాలి? నీ ఇంటిలో ఏమున్నది? ఆమె ఇచ్చిన జవాబు, నా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉన్నది, అది తప్ప మరొకటి ఏది లేదు. ఈ ఆత్మీయమైన పాఠాలు ఇందులో మనం వ్యక్తిగతంగా ఆలోచించిన, కుటుంబపరంగా ఆలోచించిన, సంఘపరంగా ఆలోచించిన మరి ఎంతో విశేషమైన సంగతులు అందులో దాగి ఉన్నాయి. నేను క్లుప్తంగా వివరిస్తాను. ఆమె ఇంటిలో నూనె కుండ మాత్రమే ఉన్నది. అలాగైతే పిల్లరా, ఈ దినం ఇల్లు అనగా అది అక్కడ రాయబడినది అక్షరార్థమైన ఇల్లు, ఆత్మీయమైన ఇల్లు ఉంది. ఏదది?
హెబ్రీ రాసిన పత్రికలు 3వ అధ్యాయం 6వ వచనం రాశాడు, స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఒకటి మనకు క్లారిటీ, ఆ ఇల్లు ఎవరు? నీవు నేను. ఆ ఇంట్లో ఏముందంట? నూనె కుండ, ఉచ్చుకుండ కాదు, నూనె కుండ. కుండ ఉన్నది, కుండలో నూనె ఉంది. అంటే ఆ ఇంటిలో కుండ అనగా హృదయం. హృదయాన్ని మనకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నది. ఆ హృదయంలో ఉన్నదేంటి? నూనె. ఆ కుండ ఉన్నదేంటి? నూనె. అది విశ్వాసములకు సాదృశ్యం. ఎన్ని క్లారిటీస్ చేయమని ఇప్పుడు? 1 ఇల్లు, 2 కుండ, 3 నూనె. అవి ఎవరికి సాదృశ్యం? అవి మనకే సాదృశ్యం. ఆ ఇల్లు కొరింథీ రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ ఆలయం అన్నాడు కదా, మీ దేహము దేవునికి ఆలయం అన్నాడు. అలాగే 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకు నిలయము లేక ఆలయం అంతే కదా. అనగా ఇది దేవుడు నివసించే ఇల్లు. ఒక మాట మనం క్లారిటీ చేసుకున్నాం. ఇది ఏ ఇల్లు? ఇది దేవుడు నివసించే ఇల్లు. ఇది పరిశుద్ధాత్మకు నిలయం. ఒక మాట చెప్పాలంటే ఇది దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలో ఏముండాలి? కుండ, హృదయం. అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. మత్తయి రాసిన 5వ అధ్యాయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. అందులో ఉన్న నూనె విశ్వాసం. విశ్వాసం కలిగిన విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఏంటవి? 1 విశ్వాసం, 2 అవిశ్వాసం, 3 అల్ప విశ్వాసం. ఆ 3 విశ్వాసములకు ముగ్గురు మనకు గుర్తుగా ఉన్నారు. ఎవరు వారు? విశ్వాసము అబ్రహాము చూపిస్తుంది కదా. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే, ఎరగకనే, తాను చూడకుండానే దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచిన వాడు అబ్రహాము. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన బిడ్డ ఏంటి? విశ్వాసులకు తండ్రి, అంటే మూల పురుషుడు. మన విశ్వాసము కలిగి జీవిస్తున్నా ఉన్నప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము త్యాగశీలి, అబ్రహాము గొప్ప భక్తుడు. అబ్రహాము దేవుడికి ఎలాంటి వాడంట? ఎవడంట? అబ్రహాము నా విశ్వాసం అన్నది దేవునికి స్నేహం. అది గుర్తుపెట్టు. విశ్వాసము దేవునితో స్నేహం చేస్తుంది. ఆ విశ్వాసం మనకు దేవునికి మరి సంబంధం. అది స్నేహబంధం. మరి అవిశ్వాసం అంటే ఏంటి? అవిశ్వాసం అంటే ఎవరు అవిశ్వాసి? పేతురు. ఎందుకు అవిశ్వాస అయ్యాడు? ఎందుకు అవిశ్వాస అయ్యాడు? నడుస్తా అన్నాడు, నడవన్నాడు. ఎక్కడ చూసినాడు వాళ్ళు? ఎవరికి వెళ్ళి చూసినాడు వాళ్ళు? నువ్వు ఎవరినైతే నేను వస్తానని అడిగావో, ఎవరైతే నిన్ను రమ్మన్నారో ఆయన వైపు చూసినాడు వాళ్ళు. అది విశ్వాసములకు ఉన్న గురి. కానీ పేతురు ఏం చేశాడు? గురి తప్పాడు. గురి తప్పి ఎక్కడ చూశాడు? ప్రభు వైపు చూసి నడుసలే. కొంతవరకు ప్రభు వైపు చూశాడు. తర్వాత ఏమైపోయాడు? నేను ఎక్కడ నడుస్తాను అంటున్నాడు? నీళ్ళ మీద నడుస్తున్నా అంటున్నాడు. ఒకటి. రెండోది ఏం చేశాడు? ఆళ్ళ వైపు చూశాడు, గాలి వైపు చూశాడు. ఏమైపోయింది? సముద్రం లోకం. నువ్వు ఎక్కడ చూడాలి? నువ్వు లోకం వైపు చూడవా, ప్రభు
చూసేవాడు ప్రభు దగ్గరికి చేరుకుంటాడు. అంటే గురి తప్పకుండా నడవాలి. అలాగనే నువ్వు ప్రభు వైపు ఎప్పుడైతే చూడకుండా నీ గురి లేక నీ చూపు మారుతుందో అప్పుడు ఏమైపోతావు? ఏమంటాడు? మునిగిపోయి ప్రభువా ప్రభువా కేకలు వస్తాయి. విశ్వాసం బలహీన పడిపోయినప్పుడు, లేక మనం లోకం వైపు చూసినప్పుడు, లేక మన గురి విశ్వాసం అనే గురి తప్పినప్పుడు ఏమొస్తుంది? ప్రమాదం. ప్రమాదం, మునిగిపోయే పరిస్థితి. ఇక మునిగిపోయిన తర్వాత ఇంకేముంది? అక్కడ సముద్రం మునిగిపోయిన వాడు పొందాడు, బతికే ఛాన్స్ లేదు. ఒక విశ్వాసి గురి తప్పాడంటే ఆ గురి తప్పినప్పుడు పెద్ద ప్రమాదం, పడిపోయే పరిస్థితి ఉంది, మునిగిపోయే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది చాలా విశేషమైన సంగతులు మనం ధ్యానం చేయవచ్చు. అలాగైతే ఆ మునిగిపోయే సందర్భంలో కేకలు అంటే విశ్వాసం నుంచి తొలగిపోవడం మాత్రమే కాకుండా, ప్రమాదంలో చిక్కుబడిపోయే పరిస్థితులే కాకుండా కేకలు వేసి అనిసే పరిస్థితి. కేకలు అంటే చచ్చిపోయే ప్రమాదాలు ఉన్నప్పుడు ఎలాంటి కేకలు వేస్తారు? చావు కేక. బ్రదర్ చక్కగా చెప్పారు, చావు కేక వేస్తారు. అప్పుడు అంటారు ప్రభువా ప్రభువా అని చెప్పి. విశ్వాస జీవితంలో నష్టపోయిన తర్వాత ప్రభు అని అనడం కాదు. గురి కలిగి నువ్వు ఏదైతే ఏ సంకల్పం అయితే నువ్వు ప్రభుని అడిగావో, దేని నిమిత్తం నువ్వు ప్రభుని అడిగావో, ఎందుకోసం నువ్వు ప్రభుని అడిగావో, ఎక్కడికి వస్తానని చెప్పి నువ్వు ప్రభుని కోరిక కోరావో, అక్కడికి వెళ్ళేంత వరకు మన గురి ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. అలా కాకుండా మనం గురి తప్పినట్లయితే విశ్వాసం కోల్పోతాం, పడిపోతాం, ప్రమాదంలో చిక్కుపడిపోతాం. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఏం చేశాడు? వెంటనే చేయబట్టుకొని పైకి లాగి ఏమన్నాడు? నువ్వు అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా జీవించు. మూడో వ్యక్తి అల్ప విశ్వాసం. క్షమించండి, అల్ప విశ్వాసము పేదది. క్షమించండి, అల్ప విశ్వాసమే పేదది. అంటే విశ్వాసం కొద్దిగా, అల్పం అంటే కొంచెం. గురి తప్పినప్పుడు అల్ప విశ్వాసం పేదది వాస్తవం. అవిశ్వాసం కూడా ముగ్గురు వ్యక్తులు మూడు విశ్వాసంలో అక్కడ కనబడుతున్నాయి. ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. తోమా ఏమన్నాడు? నేను చూస్తేనే నమ్మేది. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? ఎందుకు వచ్చింది ఆలోచన? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక వారు ఒక ఇంటిలో ఎవరు పడుకున్నారు? శిష్యులు పడుకున్నారు. ఎంతమంది? 10 మంది శిష్యులు. 11 మంది కాదు, 10 మంది శిష్యులు పడుకున్నారు. 12 మందిలో ఒకటి చనిపోయాడు, యూదాయిస్కరియోతు. 11 మందిలో ఒకడైన తోమా ఆ కూడికలో లేడు. కాబట్టి ఏమైపోయాడు? వారు కూడుకున్న సందర్భంలో యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక. వారు తెల్లవారిన తర్వాత తోమా కనపడినప్పుడు తోమా మాకు ప్రభు కనిపించాడు, ప్రభు మా మధ్య నిలిచి మాకు సమాధానం అనుగ్రహించాడు అన్నాడు. తోమా ఏమన్నాడు? నెవర్, నేను అది జరగదు, అది జరగదు, నేను అన్నాడు. లేదు, మేము కూడుకొని ఉన్నప్పుడు మా మధ్యన వచ్చి మీకు సమాధానం కలగడానికి సమాధానం ప్రకటించాలని అంటే లేదు లేదు, నేను నమ్మను. ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్న. అంటే రెండవ కూడికల్లో యేసు ప్రభు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. రెండో దినంలో ప్రత్యక్షమయ్యామన్నాడు.
అప్పుడు మీకు సమాధానం కలుగు కాక అంటే సమాధానం ప్రకటించాడు, అయిపోయింది. సమాధానం లేని వ్యక్తి ఎవరు? సమాధానం లేని వ్యక్తి ఎవరు? తోమ. ఇప్పుడు తోమ దగ్గరికి వచ్చి, తోమా, నేను సజీవుడే తిరిగి లేచి నిన్న దినంలో సమాధానం ప్రకటిస్తే నన్ను నమ్మలేదు కదా, నా గాయంలో వెలువెట్టి చూస్తే నమ్ముతాను, ఇదిగా నా ప్రక్కలో వెలువెట్టి చూడు, నా చేతి గాయంలో వెలువెట్టి చూడు అన్నాడు. ఏం కోల్పోయాడు? విశ్వాసం. ఎందుకు కోల్పోయాడు? ఇక్కడ మనం గమనించాలి. సహవాసాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ సహవాసాన్ని నిర్లక్ష్యం చేశాడు. కూడికలో లేడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడికలు మిస్ అవుతుంటాం, ఆరాధన మిస్ అవుతుంటాం. ఆ కూడికలో దేవుని వాక్యం ఏం ప్రకటించడం మనకు తెలియదు, ప్రకటించబడిందో మనకు తెలియదు, ఏ విధంలో మనకు తెలియదు. ఆ దినం సహవాసం కోల్పోతాం, దేవుని వాక్యాన్ని కోల్పోతాం. ఆదివారం అయితే టోటల్గా ప్రభువును ఆరాధించేది కోల్పోతాం. ఆయన శరీరంలో రక్తంలో పాల్గొని పొందే భాగ్యం కోల్పోతాం. తర్వాత వచ్చేది ఏంటి మనలోకి? అవిశ్వాసం. అవిశ్వాసం అవిశ్వాసం మనలో చోటు చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? అనుమానం. అనుమానం ప్రాణశంకం కదా. అనుమానం వస్తుంది. ఎవరి మీద అనుమానం వచ్చింది? ఏకంగా ప్రభు మీదనే అనుమానం. ఈనాడు ప్రభు మీద కాదు కానీ సంఘాలలో అనుమానాలు ఎక్కువ కదా. కానీ అవిశ్వాసాన్ని బట్టి మనకు వచ్చేది ఏంటంటే, ఒకటి నష్టం, సంఘ సహవాసంలో నష్టపోతాం. అంతకు మించి ప్రభు యొక్క సమాధానాన్ని కోల్పోతాం. తద్వారా అవిశ్వాసం వలన అనుమానం పడి మనం ప్రభునే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ముందుకు సాగలేము, ఆపేస్తాను. ఒకటి క్లారిటీ మనకైతే, దేవుని ఇల్లు, అక్కడ ఉన్న అక్షరాత్మకమైన ఇల్లు, ఆత్మీయమైన ఇల్లు మనమే ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఏముండాలి? కుండ. ఆ కుండ హృదయం. ఆ హృదయం ఎలాంటిదై ఉండాలి? శుద్ధీకరించబడి ఉండాలి, అది కడగబడినదై ఉండాలి. హృదయ శుద్ధి గలవారు దానిలో వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు కదా. అందులో ఉన్న నూనె విశ్వాసం. ఆ విశ్వాసం 3 భాగాలు. ఆ 3 భాగాలు, ఆ 3 విశ్వాసంలో మన స్థానం ఏంటి, మన విశ్వాసం ఎలా ఉంది, ఇది మనము పరిశీలన చేసుకుని ప్రభుత్వం అయితే మనం ఎప్పుడైనా మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. రెండో ప్రశ్న మిగిలింది, జవాబు మిగిలింది. అది ప్రభుత్వం అయితే మనలో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అలాగే మనం దేవుని ఇల్లుగా పరిశుద్ధమైన హృదయం కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగుట ఎంతైనా మంచిది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ప్రభునందు ప్రేమైన దేవుని సంఘమునకు ముఖ్యంగా దేవుని దాసుడు స్వామి జాన్సన్ అన్న గారు మరియు స్థానిక సంఘ పెద్దలు సహోదరులు సహోదరులకు అందరికీ, అలాగే చేరి వచ్చినటువంటి దేవుని సేవకులు, ఆకుమల్ల స్థానిక సంఘం ద్వారా సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు జాన్సన్ అన్న గారు మరియు మతేశ్వరి గారికి మీకందరికీ ప్రభువుని యేసుక్రీస్తుల ఉన్న ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ సంఘానికి మొట్టమొదటిసారిగా వచ్చాను. నేను ఒక 5 నిమిషములు నా చిన్న సాక్ష్యం చెప్పించి 10 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగిస్తాను. వాస్తవానికి 12 గంటలకు మన కూడిక ముగిసేది కదమ్మా, అంతే కదా. కానీ ఈరోజు కేవలం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వలన మేము ఇలా వచ్చి ఉన్నాం. అందువలన మీ ఓపికని ఈరోజు కొంత పరీక్షిస్తున్నాం. దయచేసి ఏమి అనుకోవద్దు. నేను ఒక 5వ కుటుంబంలో జన్మించిన వాడను. నా పేరుని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. మా పితరులు క్రైస్తవులు కాదు అని. భయంకరమైన 5వ సంప్రదాయాలతో ఉన్నటువంటి మా కుటుంబం బంగానపల్లి మండలము పలుకూరు గ్రామంలో మా జేజీ అబ్బా కాలం నుంచి, అంటే వారి పూర్వీకుల నుంచి అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అర్చనాచారాలు చేసుకుంటూ ఉంటున్న కుటుంబము మాది. ఆ కుటుంబంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను. అట్టి కుటుంబంలో జన్మించిన నన్ను మా అవ్వ తాతగారు అదే బంగానపల్లి మండలంలో జగెళ్ళ గ్రామంలో ఉన్న కుటుంబము. వారు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కలిగిన క్రైస్తవులు, నామమాత్రపు క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులే కానీ ఎక్కువగా దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవుని సన్నిధిలో గడిపేవారు కాదు. ఏదో పండగ, ఏదో ఒక అకేషన్ వస్తే తప్ప ప్రార్థనకు పోయేవాళ్ళు కాదు. అయినను నా కుటుంబంలో నుంచి దేవుడు, మా అమ్మ చనుపాలు విడవక మునిపే దేవుడు నన్ను ఆ పలుకురి గ్రామం నుంచి మా అవ్వ తాతగారి కుటుంబానికి నడిపించాడు. ఎందుకంటే మా అవ్వ తాతగారికి పిల్లలు లేరు. నేను చిన్నగా ఉన్నప్పుడు, మా అమ్మకు నేను పుట్టినప్పుడు మా అవ్వ తాతగారికి మా మామగారికి చిన్నపిల్లలు లేరు, సంతానం లేదు. అప్పటికి నన్ను ఎంతో గారాభంగా మా అమ్మ చనుపాలు విడవక ముందే ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు నన్ను అక్కడ పోషించి సాకారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో ఉన్న నన్ను దేవుడు ఏదైనా సరే, కారణం ఏదైనా, సంఘము ఎలాంటిదైనా, నన్ను అక్కడ బైబిల్ చదువుకునేటువంటి పరిస్థితిలోకి నడిపించాడు దేవుడు. అక్కడ దానియేలయ్య అనే ఒక పెద్ద ఆయన ఆదివారం సంఘానికి ప్రార్థన కూడిక నిర్వహిస్తాడు. ఆయన మా ఇంట్లో
నేను కొంత బాగా చదువుకున్న వాడిని. అప్పటికి నేను 4-5 తరగతులు చదువుతున్నాను. పుస్తకాలు బాగా తేటగా చదివేటువంటి జ్ఞానము నాకు దేవుడు ఇచ్చాడు. అది గమనించిన దానియేలు తాతగారు, నైనా నేను వాక్యం చెబుతుంటాను, వృద్ధాప్యము నా కళ్ళు సరిగ్గా కనబడవు, నాకు రెఫరెన్సులు నేను చెప్తాను, చదివి వినిపిస్తాను, నువ్వు చర్చికి రానైనా అని పిలిచేవాడు. సరే, పెద్ద ఆయన పిలుస్తున్నాడని నేను వెళ్ళి, నేను అప్పుడు ఏమనుకునేటోని, గర్వంగా ఫీల్ అయిపోయింది. ఓహో, నా పిల్లల కంటే నా స్నేహితుల కంటే నన్ను దేవుడు అని, నాకు జ్ఞానం ఎక్కువ ఉంది అని ఉప్పొంగిపోయేవాడిని. నేను ఓపెన్గా చెప్తున్నాను అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో నేను అక్కడ అయ్యగారి దగ్గర ఆయన రెఫరెన్స్ చెబితే నేను తీసి గబగబా తేటగా బైబిల్ చదవడం అంటే ఇతర వ్యక్తికి అర్థం కాకుండా చదవడం కాదు. రామునితో కపివరుణ్ణి ఇట్టని అంటే, రామునితో కపివరుణ్ణి ఇట్టని అంటే ఏంట అర్థం? అదే కదా, నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం బైబిల్ అయినా చదివేటప్పుడు, ఏదైనా చదివేటప్పుడు అవతల వ్యక్తి వినేవారికి ఎట్టుండాలంటే ఒలిచి పెట్టినట్లుగా ఉండాలి. అలా నాకు చదివే జ్ఞానము దేవుడు ఇచ్చిన వల్ల నేను బైబిల్ చదవడం ప్రారంభించి చివరికి ఆ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఇక అయ్యగారు చదివేక ముందే నేను బాగా రెఫరెన్స్లు చదవాలంటే ముందు బైబిల్ చదువుకున్నాను చెప్పేటోడు. ఆ క్రమంలోనే మత్తయి రాసిన సువార్త 1:21 నన్ను పట్టేసింది. ఇదిగో ఆమె ఒక కుమారుని కన్నును ఆయనకు ఎందుకు? ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అన్న మాట చదివినప్పుడు ఒక్కసారి నా మనసు ఆగిపోయింది. ఆగిపోయి ఆలోచించడము మొదలు పెట్టాను. అలాగూ మొదలు పెట్టినప్పుడు దేవుని యొక్క సత్యం ఏమిటో తెలుసుకునే స్థితి నాకు దేవుడు ఇచ్చాడు. పుట్టక మునిపే పేరు ప్రకటించాడు, తన ప్రజలను రక్షించేవాడని చెప్పాడు. ఏంటిది అని ఆ చరిత్ర ఏందో తెలుసుకుందామనేటువంటి ఆలోచన అప్పుడు కలిగింది నాకు. ఇంకొక మాట, పలుకూరులో నాగిరెడ్డి అని ఒక మంచి పేరుగాంచినటువంటి మంచి పొలిటికల్ లీడర్, ఆయన దగ్గర మా నాయనకు బాగా మంచి చదువు. ఆయన భక్తిపరుడు, అయితే బాగా వేదాంతాలు తెలిసినటువంటి వాడు. నేను నా చదువును చూసి నేను మా నాయన వెళుతుంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన నా ఆలోచనను, నా జ్ఞానాన్ని, నేను వారితో మాట్లాడే ఆ మాట విధానాన్ని గమనించి, సుబ్బరాయుడు నీకు ఒక పుస్తకం ఇస్తాను, బాగా చదువుకోని భగవద్గీతను నాకు ఇచ్చాడు. భగవద్గీత శ్లోకాలు, ఒక శ్లోకం దాని కిందనే అర్థం, ఒక శ్లోకం దాని కిందనే అర్థం, ఇక ఆ భగవద్గీత ఉన్నటువంటి దాన్ని నాకు ఇచ్చాడు. చదివాను, సంపూర్ణంగా చదివాను. చదివిన తర్వాత కూడా నాకు ఎలాగో క్లాసులో ఈ రామాయణాలు, మహాభారతాల కథలు అప్పుడు తెలుగు పుస్తకాలలో ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆ కథలే మారిపోయినాయి. అప్పుడు ఆ చరిత్రను కూడా చదివాను, విన్నాను. చివరికి దేవుడు అంటే యేసు క్రీస్తు అని నేను నమ్ముకున్నాను. దేవుడు అంటే యేసు క్రీస్తు అని నా హృదయపూర్వకంగా లేఖన పరిశోధనల ద్వారా ఇతర గ్రంథాలను చదివి కూడా నేను నమ్మిన విశ్వాసము నన్ను ఇలాగ మీ మధ్యన నన్ను నడిపిస్తూ నిలబెడుతూ ఉంది. ఇది దేవుని ఏర్పాటు. తల్లి గర్భమున పిండాకృతి ఏర్పడక మునిపి నేను నిన్ను ఏర్పరుచుకునే కదా దేవుడు నన్ను హైందవ కుటుంబంలో నుంచి క్రైస్తవ కుటుంబంలోనికి నడిపించాడు. అక్కడ తన లేఖనాలను నాకు చూపించాడు, మార్చుతున్నాడు. ఇది దేవుని చిత్తము. ఇలాగ మీ మధ్యన నన్ను నిలబెట్టినందుకు దేవుని స్తుతిస్తూ 10 నిమిషాలు మాత్రం దేవుని వాక్యాన్ని మనము చూసుకుందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చి యెషయా గ్రంథము 51వ అధ్యాయము. వాస్తవానికి దేవుని సేవకులు ఉన్నారు, వారి మధ్యన నేను
చెప్పాడు. కానీ జాన్సన్ అన్న గారు నన్ను చాలా గొప్పగా చెప్పాడు. కానీ అంత జవాని కాను. అయినా దేవుడు ఇచ్చిన ఈ సమయము ఎందుకో ఆ కమ్యూనికేషన్ కోపంలో నేను అన్నగారికి సంపూర్ణమైన సమయాన్ని ఇవ్వలేకపోయినానేమో అనిపిస్తుంది నాకు. దేవుని సేవకుడు కాదని నేను నిలబడడం కూడా కొంచెం అతిశయోక్తిగా ఉంది నాకు. అయినా ప్రభు సహాయం చేయను కాక. 51వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి 2 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారులారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రోవబడితేరో దాన్ని ఆలోచించుడి. మీరు తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీరు కనిన శారాను ఆలోచించుడి. అతను ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అవునట్లు చేసి తిని. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, నీ సన్నిధిలో మరికొంత సమయం మేము వేచి ఉన్నాం. చదవబడిన లేఖనాలు చేరువచ్చిన మమ్మలను మా ముందున్న సమయాన్ని మీరు ఎరిగిన దేవుడు మాకు ప్రయోజనకరంగా దీవెనకరంగా మార్చుటకు మీరు మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుని వాక్యపు ప్రత్యక్షత అనుగ్రహించి రాయించబడినటువంటి మాట, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండు వారులారా నా మాట వినండి అని ప్రస్తావిస్తూ రాసినటువంటి మాట. అసలు నీతి అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుని దాసుడు అంటాడు, అబ్రహాము గురించి తెలియజేశాడు. ఏమన్నాడు? అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని నమ్మడము నీతి. అవునా? దేవుని నమ్మడమే నీతి. అదే అధ్యాయంలో 5వ వచనంలో అది పౌలు చెప్పినటువంటి మాట. 5వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏమిటంటే భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి అది వారిని విశ్వాసము నీతిమంతులుగా నీతిగా ఎంచబడుతుంది. అంటే భక్తిహీనులను వారు భక్తి లేని వారు భక్తిహీనులను విశ్వాసము ద్వారా కదా పౌరులు చెప్పినటువంటి మాట నిజంగా మనం ఆలోచన చేస్తే చాలా చక్కటి మాట మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చేవాడు ఎవరు? భక్తిహీనతలో ఉన్నాను, విగ్రహారాధనలో ఉన్నాను. ఆదివారం నేను ఉదయం నన్ను తెల్లవారుదామున లేపి మా అవ్వ తాతగారు కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న కానీ కూడా మా అవ్వ తాతగారు నన్ను తెల్లవారుదామున 4 గంటలకు లేపి చల్ల నీళ్ళతో స్నానం చేయించి ఆ ఒక ఉతికిన తవాల్లో కొన్ని బియ్యము, కొన్ని శనగడాలు, మరి కొన్ని ఏదో పెసుల బ్యాళ్ళు అన్ని కలిపి ఒక క్యారియర్లో అమ్మ గారికి పశువులు ఉండేవి నెయ్యి పోసి నువ్వు వెళ్ళి కొట్టు సుబ్బరాయనికి వెళ్ళి నువ్వు అక్కడ విగ్రహారాధన చేసి పూజలు చేసి అక్కడ కానీ బ్యాళ్ళు వేళలో పూజారికి సమర్పించి తిరిగి రావాలంటారు. తెల్లవారుజామున వేసి అది ఏంటి? దాన్ని ఏమంటారు? భక్తిహీనత. భక్తి లేదు. ఏం చేస్తున్నాము? ఏమి చేస్తున్నామో తెలియక ప్రవర్తించడమే భక్తిహీనత.
అట్టి భక్తిహీనులను ఇక్కడ పౌలు అంటారు చూడండి, అట్టి భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చున్నాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలనే నీతిగా ఎంచబడుతుంది. భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చేవాడి యందు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడము నీతి. ఇప్పుడు నీతి కలిగిన వారు అని ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. నీతిని అనుసరించు వారలారా, నీతిని అనుసరించు వారలారా. నీతిని అనుసరిస్తున్న వారలారా మీరేం చేయాలి? ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి అని సెలవిస్తున్నాడు. నీతిని అనుసరించు వారలారా, యెహోవాను వెతుకుచు వారలారా నా మాట వినండి, నా మాట వినండి. నీతి అంటే ఏమిటో తెలుసుకున్నాము. అట్టి నీతి కలిగిన మనం, ప్రభువులో విశ్వాసం వచ్చిన మనం, రోమిలకు రాసిన 5వ అధ్యాయంలో 1వ వచనము 9వ వచనం మనం చదువుకుంటే ఆ నీతిని గురించి మనకు చక్కగా ఆ రక్షణ మనకు ఎలా కలిగిందో తేటగా రాశాడు పౌలు. మనకు సమయం కాదు, ఇది సమయం లేదు, వెళుతున్నాను. అలాగూ దేవుని చేత రక్షింపబడిన వారమై భక్తిహీనతలో నుంచి మనలను నీతిమంతులుగా తీర్చిన దేవుని ఎదుట విశ్వాసం కలిగిన వారమై ఉంటుండగా ఒక్కసారి నా మాట వినండి, నా మాట వినండి అంటున్నాడు. యెహోవాను వెతుకుచు వారలారా నా మాట వినండి. నీతిమంతులు ఎవరిని వెతుకుతారు? తమ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వెతుకుతారు. అనీతిమంతులైతే వారి కోరికల ప్రకారం వాళ్ళు వెతుకుతారు. అలాగే దేవుణ్ణి మనము వెతుకుచు వారలారా నా మాట వినండి. లోకంలో ఉన్నవారు దేవుణ్ణి వెతకరు, మనుషులను వెతుకుతారు. ఇంకొక మాట చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ మాట అంగీకరించలేదు. కన్నుండి, చెవులుండి, నోరుండి వాటిని వెతుకుతూ ఉన్నారు. వారి మాటలు వింటూ ఉన్నారు. ఆలోచన మనం చేస్తే మనుషుల యొక్క మాయోపాయముల చేత వారి మాటలు వింటున్నారు. సరే, వదిలేద్దాం. ఇప్పుడు మనకు ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది. అందులో మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఆయన అయితే ఏమన్నా సాయం చేస్తాడేమో. బాగా ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, పలానా ఆయన అయితే మనకేమన్నా సాయం చేస్తాడేమో, ఆయన దగ్గరికి వెళ్దామా? ఆ ఎక్క అయితే మనకు బాగా మంచిగా ఉంటుంది కదా, మాట్లాడుతుంటారు కదా, ఆ ఎక్క అయితే సాయం చేస్తాడేమో, ఆ ఎక్క దగ్గరికి వెళ్దామా? ఇది మనుషులను వెతకడం. అయ్యా అయ్యా నా కొడుకు ఇది చదువుకున్నాడయ్యా, కొంచెం ఉద్యోగం ఇప్పినైనా, ఉద్యోగము ఇప్పినైనా అని ఓ అధికారము కలిగినటువంటి, లోకములో ఉన్న అధికారము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడడం. నా కొడుకు ఎన్నో గట్ల చూడైనా, నా కూతురుకి ఎన్నో గట్ల చూడైనా అనడం. వివాహ విషయాలలో కూడా వాళ్ళను వీళ్ళను అడిగి విచారణ చేయడం. ఎవరిని వెతుకుతున్నాం మనము? ఎవరి దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుందో అని ఆలోచన చేసి లోకములో ఉన్న అధికారులను, లోకములో ఉన్న బంధువులను, లోకములో ఉన్న స్నేహితులను అడగడానికి వెతుకుతున్నాము. కానీ నమ్మకమైనటువంటి దేవుణ్ణి నమ్మిన ఆ రక్షకుణ్ణి మనము అడుగుతున్నామో లేదా ఒక్కసారి మనమే జ్ఞాపకము చేసుకోవాలి. ఆలోచించండి అంటున్నారు 2వ వచనంలో. వెతుకుట, వెతకండి, నిజమైన దేవుడిని వెతకండి. ఒక ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశం నుంచి, శ్రమలలో నుంచి, కష్టాల్లో నుంచి వారు పెట్టిన మొరలు విన్నటువంటి ఆ దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి
భయంకరమైన కొలిమి లాంటి శ్రమలలో నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. వారు చేస్తున్నటువంటి ఆ బానిసత్వపు క్రియలు వారికి మరొకరు చేయడానికి వీలు లేకపోవడంతో, ఎవరు చేయడానికి లేకపోవడంతో, అరే ఈ కసేటోళ్ళు ఎవరు, ఈ పేడకాలు తీసేటోళ్ళు ఎవరు, ఈ రొచ్చెత్తి పోసేటోళ్ళు ఎవరు, మా ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఎవరు, మా దాసగాని పనులు, మా సేని పనులు చేసేటోళ్ళు ఎవరు, ఇదంతా దాటిపోతే మాకెట్లా కష్టం అని చెప్పేసి ఆ ఐగుప్తు రాజు ఫరో రాజు వాళ్ళు వెళ్ళడానికి వీళ్ళని మళ్ళీ వాళ్ళని తోలుకోవాలి అంటే సైన్యముతో వారిని వెంటబడి వస్తున్నారు. అంటే బయలుదేరి దేవుడు అసలు ఆ ఐగుప్తు నుంచి బయటికి నడిపించడానికే ఆ ఐగుప్తు రాజుకు ఐగుప్తు రాజ్యంలో దాదాపు 10 తెగుళ్ల చేత తన దైవత్వాన్ని చూపించి వారి మనసు మార్చి సరే పొమ్మని చెప్పేసినటువంటి పరిస్థితికి తీసుకొని వస్తే బయలుదేరి వస్తున్నారు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు బయలుదేరి వస్తున్నారు. వస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఈ యొక్క ఐగుప్తు యొక్క రథాలు వెంబడిస్తూ వస్తున్నారు. ఎందుకు? వారిని మళ్ళీ వెనక్కి తీసుకొని పోవడానికి. పరిగెత్తుకుంటూ ముందుకు పోదామంటే చివరికి ఒక ఎర్ర సముద్రం, మహాభయంకరమైన ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలుగుతాం. ఆ అడ్డు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది? సరే, దేవుని ఎదుట వాళ్ళు ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి తోలుకొని వచ్చింది, మేము ఇక్కడ సావడానికా, అక్కడ సమాధులు లేవా, అక్కడ మేము దోసకాయలు కీరకాయలు ఏవేవో బాగా తినుకుంటుంది అని నాయకుడైన మోసే మీద సనున్నాడు. అప్పుడు మోసే దేవుని ఎదుట ప్రార్థించి కనిపెడితే, మోసే భయపడవద్దు, నీ చేతి కర్రను సముద్రం వైపు చూపించు, అప్పుడు అది పాయలవుతుంది అంటే 2 పాయలుగా చేసిన దేవుడు అద్భుతంగా ఆ ఐగుప్తు సైన్యంలో నుంచి వారిని ఆ ఐగుప్తు శత్రువుల నుంచి బయటికి నడిపించి తప్పించి ఆ శత్రువులను అదే ఎర్ర సముద్రంలో సంహరించాడు. ఈ చరిత్ర మనకందరికీ తెలుసు కదా, తెలుసునా లేదా? ఏమ్మా తెలుసు కదా. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు సైన్యం నుంచి తప్పించి ఎర్ర సముద్రములో దారిని ఏర్పరిచి వీరినైతే గడ్డకు నడిపించాడు. తమ శత్రువులైన ఐగుప్తీయులను సముద్రములో ముంచివేసి సంహరించాడు. 3 దినములు సాగింది. ఆ తరువాత సూరు అనే ప్రదేశానికి వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేకపోతే నాయకుడైన మోషే మీద మళ్ళీ సనగడం మొదలు పెట్టారు. 15వ అధ్యాయంలో మళ్ళీ సనగడం మొదలు పెడితే నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, అరే 3 రోజులైంది కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి అంత గొప్పగా తమ శత్రువుల చేతుల్లో నుంచి నడిపించిన దేవుణ్ణి వీళ్ళు ఆలోచన చేయకుండా నాయకుడి మీద సనుగుతున్నానేంటి? 15వ అధ్యాయంలో వారు తాగడానికి నీళ్లు లేకపోతే నాయకుడి మీద సనుగుతున్నారు. ఎందుకంటే కొంత దూరం చూశారు, నీళ్ళు అసలు లేవు. మరికొంత దూరం పోతే కొన్ని నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్లు తాగుదామంటే భయంకరమైన విషము సేదు, అది తాగలేకపోయారు. అప్పుడు నాయకుడైన మోసే మీద సనుగుతున్నారు. మళ్ళీ మోసే దేవునికి మొరపెట్టడము, ఒక చెట్టును చూపించడము, ఆ చెట్టు ద్వారా నీళ్లను మధురముగా చేయడము, అవి మళ్ళీ వారిని ప్రయాణానికి సిద్ధపరచడము జరిగింది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, 3 రోజులు అయింది కదా, భయంకరమైన శత్రు చేతిలో నుంచి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడమంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు ది హ్యూమన్ బీయింగ్స్? మనుషులకు అది సాధ్యమా? సాధ్యమేనా? మన చిన్న పిల్ల కాళ్ళు ఉంటుందండి, మన చేతిలో నీళ్లు పారుతుంటాయి, దాన్ని కట్టేసి చూడు, మట్టి దొబ్బి చూడు, ఎక్కడి నుంచో ఎక్కడికో తేమ నీళ్లు బయటికి దొబ్బుకొనే వచ్చాడు. అవునా? సముద్రము ఆరిన నేలగాని రాయబడింది అక్కడ బైబిల్లో. ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలులను సముద్రము మధ్యన నడిపించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా సనగడమా? ఏంటిది ఇది? సనగడము కదమ్మా. అంటే ఎంతమంది వాళ్ళు? పాదాచారులే 6 లక్షల మందికి పైగా, ఒంటెల మీద, ఏనుగుల మీద, గాడిదల మీద వాళ్ళ యొక్క జన సమూహం లక్షల కొద్ది ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగములో ఏ ఒక్కరికైనా ఒక ఆలోచన వచ్చిందా? ఏమని?
ఏమరా మనల్ని ఇప్పుడే కదా 3 రోజుల ముందే కదా అతి భయంకరమైన స్థితిలో మనల్ని కాపాడిన దేవుడు, మనం ఆయనకు మొదలుపెడతాము. ఈయనని ఎందుకు అనాలి పాపం చదువుకొని, ఈయనని ఎందుకు మనం మాట్లాడాలని ఒకరికి ఆలోచన వచ్చింటే అందరు కలిసి మోకాళ్ళకి, దేవా మాకు తాగడానికి నీళ్ళు లేవయ్యా అని ప్రభుని అడిగితే ఎంత బాగుండేది, దేవుణ్ణి అడిగితే ఎంత బాగుండేది. ఇది నా ఆలోచన. అడిగినారా? అట్లా అడగలేదు. నాయకుడైన మోసే మీద సనుగుతున్నారు. దేవుడు అంత గొప్ప దేవుడు, నమ్మకమైన వాడు, నిన్నంతగా రక్షించిన దేవుణ్ణి 3 దినములకే మర్చిపోవడమా? ఎంత దౌర్భాగ్యం అండి మనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం నమ్మిన దేవుడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, తన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. అట్టి దేవుణ్ణి కలిగిన మనము నమ్మకం లేక ఎవరిలో మనుషులను విచారిస్తున్నాము, మనుషులను అడుగుతున్నాము, వాళ్ళ దగ్గరికి పోతున్నాం, వీళ్ళ దగ్గరికి పోతున్నాము, అక్కడ పోతున్నాము, ఇక్కడ పోతున్నాము. కొంత శ్రమ వచ్చేసారు. అందువల్ల ఆలోచించుకోవలసిన సమయం ఏంటంటే, ముగిస్తున్నాను ఇక, ఆలోచించుకోవాలి. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచూ ఉండు వారులారా. ఎవరిని వెతుకుచున్నాం? మనము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు నమ్మకమైన వాడు. ఎంత నమ్మకం అంటే, ఆ దేవుడే చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన కంటే వంటే సూది బెజ్జములో దూనుట సులభం అన్న దేవుడు. అప్పుడు అన్నారు శిష్యులు, ఏందయ్యా అట్టయితే ఎవరు పరలోక రాజ్యం చేరుతారు అని ప్రభుని అడిగితే ఆయన అన్నాడు కదా, ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సాధ్యమని చెప్పలే. ఆ చెప్పబడిన మాట ఇది మనుషులకు అసాధ్యం అన్నాడు, కానీ దేవునికి సాధ్యమని చెప్పలే. దేవునికి సమస్తము సాధ్యము. నీ చేత కాదు, నా చేత కాదు, నీ చేత నా చేత కానిది ఆ దేవుని చేత అవుతుంది. నమ్మండి అమ్మా, నమ్మండి అయ్యా. ఆ ప్రభువును నమ్మి ప్రభు దగ్గర విచారణ చేసి ప్రభువును వెతికితే నీతిని అనుసరించు. ఇప్పుడే చెప్పాడు దైవజనుడు, నీతిని అనుసరించిన అబ్రహామును మన కళ్ళ ముందర చూపెట్టాడు. ఎంతగా ఆశీర్వదించాడు అబ్రహాము. విశ్వాసులకు తండ్రిగా ఆయనను ఆదికాండ 10వ అధ్యాయం 5వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో పౌలు కూడా దాన్ని ప్రస్తావిస్తాడు. సమయం కాదు కనుక నేను ఊరికే చెబుతున్నా. అంటే నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షించి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో నిరీక్షణకు ఆధారమే లేదు, అసలు నమ్మడానికి ఆధారమే లేని పరిస్థితుల్లో నమ్మాడు. అల్ప విశ్వాసంతో కింద పడిన పేతులను మనం చూశాము, మునిగిపోతున్న పేతులను మనం చూశాము. అవిశ్వాసముతో దేవుని ఎదుట నీవు అవిశ్వాసముతో కాక విశ్వాసము కలిగి జీవించమని చెప్పిన హెచ్చరికను మనం ఇప్పుడు విన్నాం. మనము కూడా జీవితాలలో అట్టి విశ్వాసంతో, అందులో అన్నాడు కింది వచనాలలో, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. అంటే ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి మీరు ఆలోచించి అలాగే విశ్వాసములకు తగినట్లుగా నీతిమంతులముగా నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచూ ఉండువారులారా, నా మాట వినండి, నా మాట వినండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట, ఇట్ ఈస్ ద వర్డ్స్ ఫ్రమ్ సుబ్బరాయుడు. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఫ్రమ్ సుబ్బరాయుడు, ఇట్ ఈస్ ద వర్డ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం మాట్లాడుతున్న మాట. నా మాట వినండి, దేవుని మాట వినండి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో, భక్తితో, మాన్యతగా మన జీవితాలను చక్కపరుచుకోవాలని లేఖనాల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను, దయచేసి ఏమి అనుకోవద్దు.
దేవుని చిత్తమైతే, ఎందుకంటే దేవుని దాసులకే సంపూర్ణమైన సమయం ఇచ్చితే నేను చాలా సంతోషించేవాడిని. అయినా దేవుని చిత్తం ఇలా ఉన్నందుకు దేవుని కథ చెప్పుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి, సామ్యూల్ జాన్సన్ అయ్యగారికి అందిస్తాను. పరిశుద్ధమైన మా ప్రభువా, మీ కృప చేత ఈ ఆరాధన కార్యక్రమంలో ముగ్గురు దాసుల ద్వారా మీరు పలికించిన మాటలు స్థిరపరిచి మా హృదయాలలో భద్రపరచమని, చెదిరి వెళుతుండగా మీరు మాతో ఉండమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సామ్యూల్ జాన్సన్ అయ్య గారికి సమయం ఇస్తున్నాను.